ఈ ఉదయకాల సమయమున మనమందరం కూడా దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. దానిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. రండి, ఈరోజు వాక్య ధ్యానం కోసము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. ఈరోజు మనము ఇక్కడ ధ్యానించుకునే విషయం ఏమిటంటే, దేవుని సంతానం యొక్క సౌందర్యమును గురించిన విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించుకుందాం. వారు మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పటికీ అగ్ని వారి తల వెంట్రుకలలో ఒక దానినైనను కాల్చలేకపోయింది. అలాగే అగ్ని వాసన వారి నుండి కూడా రాలేదు. ఈ సంఘటన గురించి మనము పైన చదివిన వచనములో చూసాం. అంతేకాకుండా ఈ సంఘటన మనందరికీ బాగా తెలిసిన సంఘటననే. ఈ సంఘటనలో 3 యవనస్తులున్నారు. వారి పేరేంటంటే షద్రకు, మేషకు, అబేద్నెగో. వీరు బానిసత్వంలో ఉన్నారు. అయినను వారు తమ విశ్వాసం కొరకు నిలబడ్డారు. మనం ఇజ్రాయేలు ప్రజలను కాస్త గమనించి చూసినట్లయితే వారి భవిష్యత్తు లేదా వారి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆ సందర్భంలో వారు బానిసత్వంలో ఉన్నారు. వారు తిరిగి వారి యొక్క స్వస్థలమునకు వెళ్ళే ఎటువంటి అవకాశం అనేది లేకుండా ఉంది. వారి అందమైన లేదా సుందరమైన యెరూషలేము యొక్క పట్టణము శిథిలమైపోయింది. అక్కడ ఉన్న దేవుని మందిరం కాల్చివేయబడింది, పూర్తిగా ధ్వంసం చేయబడింది, పూర్తిగా నాశనం అయిపోయింది. అక్కడ ఉన్న వస్తువులను కూడా దోచుకొని పోయారు. మరియు వారి సొంత ప్రజలు చాలామంది తమ విశ్వాసాన్ని త్యజించారు. పరిస్థితిని బట్టి వారు భయపడి వారి భద్రత మరియు తమ తరం యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని వారు విశ్వాస విషయంలో రాజీ పడిపోయారు. ఈరోజు మనము చూసినట్లయితే చాలామంది ఇలాంటి విశ్వాసులుగానే ఉన్నారు. ఇలాంటి విశ్వాసులు తమ సుఖ సంతోషాల కోసం తమ విశ్వాస విషయంలో రాజీ పడిపోతూ ఉంటారు. రాజీ పడిపోయే విషయంలో కూడా వారు వాక్యంలో వెతికి కొన్ని వచనాలను మనకు చూపిస్తూ ఉంటారు. ఎలాగంటే, మనమందరితో సమాధానమును కాపాడుకోవాలని, మనం ఇతరులకు అభ్యంతరముగా ఉండవద్దని చెప్పుతూ అన్యజనులతో వారు తమ విశ్వాస విషయమును బట్టి రాజీ పడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగోను చూస్తే వీరికి ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడనియు ఆయన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడనియు తెలుసు. ఆ కాలములో ఉన్నటువంటి ప్రజలు నెబుకద్నెజరు రాజు చేయించిన విగ్రహం ముందు ఒక్కొక్కరిగా నమస్కరిస్తూ ఉన్నప్పుడు లేదా సాగిలపడుతున్నప్పుడు యవనస్తుల పైన కూడా ఒక ఒత్తిడి అనేది ఉంది. కానీ వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము దేవుని యందు మాత్రమే విశ్వసిస్తామని, దేవుని తప్ప మరి ఎవరిని కూడా పూజించమని, దేనికి కూడా సాగిలపడమని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకొనిన వంశముగా నియమించుకొని ఉన్నాడు. గనుకనే మేము బానిసత్వంలో ఉన్నప్పటికీ మేము దేవుని ఏర్పరచుకున్నటువంటి ప్రజలమే అనే విషయము వారికి బాగుగా తెలుసు. దేవుడు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరునూ లేరు అని ప్రపంచానికి చూపించాల్సిన సమయం కూడా అదే అని కూడా వారు గ్రహించగలిగారు. ఈ యవనస్తులు అగ్నిగుండములో నుండి తప్పింపబడాలనే కోరిక లేదా అట్టి ఆశ కూడా వారిలో లేదు. కానీ వారికి ఎంత ధైర్యం ఉన్నదో అనే విషయాన్ని వారి మాటలను బట్టియే మనకెంతో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇశ్రాయేలు దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుండి మమ్మను రక్షించగలడనియు, ఆ రాజు చేతి నుండి మమ్మను విడిపించుటకు సామర్థ్యం గలవాడని వారికి తెలుసు.
కానీ ఒకవేళ ఆయన మమ్మను విడిపించకపోయినా సరే, మేము మాత్రం ఆ విగ్రహమునకు నమస్కరించము, సాగిలపడము అని నిష్ఠగా నిలబడ్డారు. ఇదే ఏర్పరచబడిన ప్రజల యొక్క విశ్వాసం. ఇట్టి విశ్వాసమే రాజ్యములు మరియు సామ్రాజ్యముల యొక్క పునాదిని కదిలిస్తూ ఉంది. వారి విశ్వాసము దేవుడు మమ్మును ఈ పరిస్థితి నుండి రక్షిస్తాడని, కాపాడుతాడని కాదు, కానీ వారు దేవుడు ఎవరో అనే విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచారు. అలాగే మనం కూడా కేవలం ఆయన మాత్రమే ఆరాధనకి, స్తుతి మహిమలకు అర్హుడై ఉన్నాడని విశ్వసించాలి. అయితే ఈ విధముగా విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా ఎవరికి కూడా తల వంచడు. అతడు కేవలం దేవునికి మాత్రమే సాగిలపడతాడు. అతడు తన విశ్వాస విషయంలో ఎవరితోనూ రాజీ పడడు. ఇలాంటి వ్యక్తియే నిజమైన విశ్వాసిగా పిలువబడతాడు. ఈ రోజులలో చాలామంది ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, మా సమస్యల నుండి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని, దేవుడు మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. రండి, మనం దేవుడు నా కోసం ఏదో చేస్తాడు అనే విశ్వాసమును విడిచిపెట్టి దేవుడు ఎవరు అనే విషయాన్ని గ్రహించి దేవుని నమ్ముదాం, విశ్వసిద్దాం. ఇలాంటి విశ్వాసం ముందు కొలిమిలోని నిప్పు కూడా చల్లబడుతుంది. అది ఒక వెంట్రుకను కూడా ముట్టుకోజాలదు. సంఘం యొక్క విశ్వాసము ఆరంభము నుండి ఇదే విధంగా ఉంది. మరియు లోకంలో ఏ వస్తువు కూడా ఈ పరిశుద్ధులను విశ్వాసము నుండి వెనక్కకు లాగలేకపోయాయి, ఈడ్చుకుపోలేకపోయాయి. వారు తమ విశ్వాసం కోసం ఎంతో గొప్ప హింసను కూడా భరించడానికి సిద్ధంగా ఉండేవారు. అది ఎంతవరకు అంటే, వారు తమ స్వరక్తంతో మరణం ద్వారా ముద్ర వేయడానికి కూడా సిద్ధపడి ఉన్నారు. పరలోకము వీరిని బట్టి గర్వపడింది, లేదా గర్వపడేది. అలాగే సంఘము కూడా వీరిని పరిశుద్ధులైన హతసాక్షులు అని అంగీకరిస్తూ ఉన్నాయి. రండి, మనల్ని మనం పరిశీలించుకుందాం. మన సమస్యల నుండి విముక్తి పొందాలని ఆశతో మనం ఎదురు చూస్తూ కూర్చున్నామా? జీవితంలో మరణం కానీ ఇంకా ఏది వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామా అని ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకుందాం. రండి, మనం దేవుని వాగ్దానములపై ఆధారపడదాం. పరలోకము మన తలపై ఉన్న ప్రతి వెంట్రుకలను లెక్కించి ఉన్నది. ఈ లోకంలోని అగ్ని వాటిని కాల్చజాలదు. కొలిమిలో అగ్ని ఎంత ఎక్కువైతే అంతగా ఆ కొలిమిలో నడుస్తున్నటువంటి దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల యొక్క అందము లేదా వారి యొక్క సౌందర్యము ఇంకా పెరుగుతూ పోతుంది. గనుక రండి, దేవుడు మనకు సహాయం చేయులాగున మనం ప్రార్థన చేద్దాం. మన శత్రువు ముందు కానీ లేదా వాని కుయుక్తులకు కానీ రాజీ పడకుండా ధైర్యముగా నిలబడగలిగేలా మనల్ని దేవుడు దృఢపరచున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. మన ప్రభువు ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రండి, మన చివరి శ్వాస వరకు మన దేవుని ఆరాధించి సేవిద్దాం. జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కలవరపడకుండా ఉందాం. మన అంతరంగ పురుషుడు ప్రతి దినము నూతన పరచబడునట్లు, సౌందర్యముగా మారునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ ముగ్గురు యవనస్తుల ద్వారా మాతో నీవు మాట్లాడినందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ లోకము మాతో రాజీపడటానికి వచ్చినప్పుడు ఈ సత్యములో మేము నిలబడటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీవు మమ్మల్ని స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, సమస్య దూరము కాకపోయినా మేము నీ గొప్పతనాన్ని అర్థం చేసుకొని నిన్ను ఆరాధించడానికి మా అందరికీ నువ్వు సహాయం చేయి. మరి మేము చివరి శ్వాస వరకు ఈ సత్యంలోనే స్థిరముగా నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయి. నీవు మాతో ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మధుర నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.
మన ప్రభు మనతో ఉన్నాడు గనక మీ హృదయాన్ని కలవరపడనీయకండి. మీ విశ్వాసంలో స్థిరంగా నిలబడి ఉండండి. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మన దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మరణాత.